చంద్రముఖి అమ్మా, బావదాన్ని పెళ్లి చేసుకుంటే నేను విషయం తగ్గి చచ్చిపోతాను. చావాల్సింది నువ్వు కాదే, అది. దానంతటది ఇంట్లోంచి వెళ్ళిపోయిందా సరే, లేదంటే నేనే దాన్ని చంపేస్తాను. ఏ రకంగా చూసినా మీరు డేంజర్లో ఉన్నారు కార్తీక్. పైగా మీకు గడువు కూడా చాలా తక్కువగా ఉంది. ఇంకో 7 రోజుల్లో మీరు లొంగిపోవడమో లేదా పోలీసులు మిమ్మల్ని పట్టుకోవడమో జరగకపోతే మీ మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఎలా లాయర్ గారు కార్తీక్ని ఎలా కాపాడటం కష్టం. అట్ట వెనకండి లాయర్ గారు, మీరే ఎట్టాగైనా మా కార్తీక్ బాబుని ఈ కేసు నుంచి బయటపడండి. అవును సార్, మీరు ఇంతకుముందు ఎన్నో కేసులు గెలిచారని విన్నాం. ఈ కేసు కూడా గెలిచి మా కార్తీక్ బాబుని గెలిపించండి సార్. ఒకే ఒక మార్గం ఉంది. కార్తీక్, మీరు పోలీసులకు లొంగిపోండి. అదేంటి సార్, అతన్ని బయటపడేయమంటే లొంగిపోమని చెప్తున్నారేంటి? తప్పదు రాహుల్. కార్తీక్ లొంగిపోతేనే తర్వాత అతనికి బెయిల్ మంజూరయ్యే అవకాశాలున్నాయి. అది కుదరదు లాయర్ గారు. చందు ఆ యశోధర్ దగ్గర ఉండగా నేను పోలీసులకు లొంగిపోలేను. ఈ పాటికే నేను చందుని కాపాడాల్సింది. పాపం తను ఎంత నరకం అనుభవిస్తుందో ఏంటో. నాకేమైపోయినా పర్వాలేదు. చూడండి కార్తీక్, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. కానీ మీరు పోలీసులకు లొంగిపోకుండా ఇక్కడే ఉండి చందుని కాపాడగలరని అనుకుంటున్నారా? మీ మీద పోలీసుల నిఘా చాలా ఎక్కువగా ఉంది. మీరు చందును కాపాడాలని చేసే ప్రయత్నంలో మీకు ఏమైనా అవ్వచ్చు. అదే మీరు లొంగిపోయారనుకోండి, మీకు బెయిల్ తెప్పించే బాధ్యత నాది. ఆలోచించుకోండి. రాహుల్, ఆయన మనసు మార్చుకుంటే నాకు ఫోన్ చేయండి. లాయర్ చెప్పింది నిజమే కార్తీక్. బెయిల్ వస్తే ఎవరికీ భయపడకుండా ధైర్యంగా ఎదురెళ్ళి ఆ యశోధర్ని ముక్కలు ముక్కలుగా నరికి చందుని కాపాడొచ్చు. ఒకసారి ఆలోచించు కార్తీక్.
మెడిసిన్ వేసుకోండి. రాజా, రండి మావయ్య. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి మావయ్య. ఏం లేదురా, మీ అమ్మ నాన్న పోయినప్పటి నుండి నీకు అన్ని విషయాల్లోనూ సపోర్ట్గానే ఉన్నాను. ఎప్పటికీ ఉంటాను కూడా. నేను నీకేదో చేశాను అనే ఉద్దేశంతో చెప్పడం లేదురా. దేని గురించి మావయ్య మీరు మాట్లాడేది? రాజా, నేనేం చెప్పినా నీ మంచి కోసమే చెప్తానని నమ్మకం నీకుందా? ఉంది మావయ్య. నీకు నందుకి పెళ్లి చెయ్యాలన్నది మా కోరికని నీకు తెలుసు. అలా అని నా కూతుర్ని చేసుకోమని నేను నిన్ను ఫోర్స్ చేయట్లేదు. ఫోర్స్ చేసినంత మాత్రాన బంధం బలపడదు. నీ మనసులో ఉంటే మేము అనుకున్నా అనుకోకపోయినా నువ్వు మా కూతుర్ని చేసుకుంటావు. ఇప్పుడేంటి మావయ్య, నేను నందుని చేసుకుంటానో లేదో అని అడగడానికి వచ్చారా? చేసుకున్నా చేసుకోకపోయినా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పడానికొచ్చాను. నందు నీకిచ్చి పెళ్లి చేయాలన్న విషయాన్ని నేను తీసుకున్నంత ఈజీగా మీ అత్తయ్య తీసుకోవట్లేదు. దానికి మీ ఇష్టాలతో సంబంధం లేదు. ఎలాగైనా నందుని నీకే ఇచ్చి చెయ్యాలని భీష్మించి కూర్చుంది. కాకపోతే నీతో పాటు ఇంటికొచ్చిన అమ్మాయి కూడా ఉందిగా. తన వల్ల నువ్వు నందుని పెళ్లి చేసుకోవేమో అని దాని భయం. దాని గురించి నీకు తెలిసిందే కదా. అది నందు కోసం ఏమైనా చేస్తుంది. ఎక్కడ ఆవేశానికి లోనై ఆ అమ్మాయికి హాని తలపెడుతుందోనని నాకు భయంగా ఉంది. అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి వచ్చాను. ఈ మాత్రం దానికే కంగారు పడుతున్నారా మావయ్య? అత్తయ్య భ్రమపడుతున్నట్టు నాకు అమ్మాయికి మధ్య ఏ రిలేషను లేదు మావయ్య. తన వాళ్ళకు తనను అప్పగించేంతవరకే తను నా బాధ్యత. ఆ తర్వాత తనెవరు, నేనెవరు? టెన్షన్ పడకను మావయ్య, ఏమీ కాదు. మరి నందు విషయం ఇప్పుడే ఏం చెప్పలేను మావయ్య, నాకు కొంచెం టైం కావాలి. అలా అని మీరు నా కోసం వెయిట్ చేయొద్దు. మంచి సంబంధం వస్తే చేసేయండి, తర్వాత ఇబ్బంది పడొద్దు.
చెప్తాను, స్కెచ్ వేస్తాను అని అటు ఇటు తిరుగుతున్నావు. ఎంతసేపని అలా ఆలోచిస్తావు? తొందరపడకు జలజ. ఆ కార్తిక్ గాడిని వేసేయడం అంటే మామూలు విషయం కాదు. ఏం మాత్రం తేడా వచ్చినా మనం అయిపోతాం. ఏంటో మమ్మీ, నాకెందుకో ఈ ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అవుతాయని నమ్మకం లేదు. ముంబై నుంచి కాంట్రాక్ట్ కిల్లర్స్ ని పిలిపించి షూట్ చేయించి పారే. ఏంటి షూట్ చేసి పారేసేది? ఆ బాంబే మాఫియా వాళ్ళని కార్తీక్ హైవే రోడ్డు మీద పరిగెత్తించి మరీ చంపేశాడు. ఇదిగో ఆ పోలీసులు కార్తీక్ కోసం ఎదుగుతున్నారు. ఈ విషయం తెలుసా? ఏమంటే మీరేమనుకున్నట్టు ఒక మాట చెప్పనా? మీరు ప్లాన్లు సూపర్గా వేస్తారండి. మీ ప్లాన్లన్నీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటాయి, కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయడంలోనే కొట్టేస్తుంది. అక్కడున్న ప్రాబ్లం అదొక్కడి మీరు సరి చేసుకున్నారంటే అసలు మీకు తిరుగుండదండి. నారాయణ, మేడం ప్లాన్ చేస్తున్నారు కదా, మధ్యలో ఎందుకు దూరతావు? నువ్వు నోరు మూసుకోవా? ఇప్పుడు మా మధ్యలో దూరింది నువ్వు. ప్రధానికి ఓ ఎగేసుకుంటా వస్తాడు. ఇదిగో మేడం మేడం కాదు, ఇప్పుడు ఈ సార్ చెప్తాడు, ప్లాన్ వినండి. ఇప్పుడు ఆ కార్తిక్ ఫోన్ చేసి, రేయ్ దమ్ముంటే ఒక ప్లేసుకు రారా, ఇంకా ఎన్నాళ్ళు ఈ ముసుగులో గుద్దులాట్లో నువ్వైనా ఉండాలి, మేమందరం పోయినా సరే ఒక్క నారాయణైనా ఉండాలని చెప్పేసి ఆ కార్తీక్ను ఒక చోటికి రప్పిద్దామండి. ఈలోగా మనోళ్ళందరూ జలజమ్మతో కలిసి సూపర్ మార్కెట్కి వెళ్ళి మంచి స్ట్రాంగ్ గా ఉండే గుంటూరు కారం 10 కిలోలు పట్టుకొస్తారండి. మన మేడంని ఎప్పుడు లేపేద్దామా అని ఎదురు చూస్తున్న కార్తీక్ గాడు మన జలజమ్మ మనోళ్లతో కలిసి సూపర్ మార్కెట్ కి కారం కోసం వెళ్ళిన విషయం తెలియక డైరెక్ట్ గా ఆవేశంతో స్పాట్ వచ్చేస్తాడండి. ఆడొచ్చేటప్పటికి మనోళ్ళందరూ ఇలా పిడికిళ్లతో కారం తీసి పట్టుకుని హుందాగా వెనక చేతులు పెట్టుకుని నిలబడి ఉంటారండి. వాడి కాన్సంట్రేషన్ అంతా మేడం మీద ఉంటుంది కాబట్టి మేడమును మాత్రం మేక పిల్లలాగా ముందు మోకాళ్ళ మీద కూర్చోబెడతామండి. ఆ కార్తీక్ గాడు ఆవేశానికి కట్టలు తెంచుకొని మేడంను ఏసేయడానికి పరిగెత్తుకుంటా వస్తాడు. అప్పుడు కరెక్ట్ గా మనం కళ్ళలో కారం కొట్టేస్తామండి. నేను మాత్రం అల్లలలలలల అంత దూరం వెళ్ళి నిలబడతానండి. మీరు మాత్రం ఆ కార్తీక్ గాడిని వెంటాడి నరికి చంపేస్తారండి. అది ప్లాను. ఎలా ఉంది మన మాస్టర్ ప్లాను? నారాయణ, బాగుంది నారాయణ, చాలా బాగుంది, సూపరు. అదిగో మేడంకి జలజంకి బాగా నచ్చినట్టుంది. నువ్వు ఇట్టే పట్టేస్తావు సంటే. నచ్చుద్దిరా, మన ప్లాన్ ఎవరికైనా నచ్చుద్ది. ఏం జలజమ్మ? థ్యాంక్స్. ఏంట్రా, నేను సూపర్ మార్కెట్ కి వెళ్ళి కారం కొనుక్కు రావాలా? కారం కొనుక్కు రావాలరా? కారం కొనుక్కు రావాలా? చంపేస్తాను. నచ్చకపోతే నచ్చలేదని దూరంగా ఉండి చెప్పాలి. దగ్గరకు వచ్చి కొడతారేంటి నాకు అర్థం కాదు. నీకు నచ్చలేదేమో, మేడం గారికి నచ్చినట్టే ఉంది. సీనియర్స్ ప్లాన్స్ సీనియర్స్ కి నచ్చుది. ఏమంటే నేను చెప్పింది అవునా కదా? ఆ అమ్మాయి కంటే ఎక్స్పీరియన్స్ లేదు. మీరు చెప్పండి, ఇది బాగుంది. నన్ను మేకపిల్లలాగా మోకాళ్ళ మీద నిలబెట్టి నువ్వు మాత్రం దూరంగా ఉంటావా? దూరంగా ఉంటావరా? వెటకారంగా ఉందారా నీకు? ఇదిగో చూడు, అదే కారం నీ ఒంటికి పూసి ఎండలో నిలబెడితే అప్పుడు తెలుస్తుందిరా నీకు. ప్లాన్ వేస్తావురా నువ్వు? ఇంకొకసారి పిచ్చి వేషాలు వేసావో ఏ ప్లాన్ లో లేకుండానే నేను పైకి పంపించేస్తాను. ఇంకా ఆలస్యం ఎందుకు మమ్మీ? ముందు వీణ్ణి లేపే. ఆ చందు చిక్కేంత వరకేనమ్మా వీడి ఆయుష్. ఆ తర్వాత వీడుండడు.
చందు దొరికినప్పుడు సంగతి కదా. వీడి గురించి వదిలే, ముందా కార్తిక్ గాడి గురించి ఆలోచించాలి. జలజ, ఈ తిక్కలోడు వాగితే వాగాడు గాని ఒక మంచి ఐడియా ఇచ్చాడు. మరి కోటింగ్ ఎందుకు ఇచ్చావమ్మా? ఏంటి మమ్మీ నువ్వనేది? అవును జలజ, ఆ కార్తిక్ గాడు చందు మన దగ్గరే ఉందనుకుంటున్నాడు. లేని ఆ చందుని ఉంది అని చెప్పి దాన్నే ఎరగా వేస్తే ఆ కార్తిక్ గాడు చచ్చినట్టొస్తాడుగా. హే, అర్థం కాలేదా? చందుని అప్పగిస్తాము అని చెప్పి ఆ కార్తిక్ గాడిని ఇక్కడికి రప్పించి అప్పుడు తెలివిగా వాణ్ణి లేపేద్దాం. మరంత మంచి ప్లాన్ చెప్తే కాదేంటివి? అందుకు మనకు భద్రబలగం అవసరం. సంటే మేడం ఫోన్. చెప్పేశోదరా, కార్తిక్ గాడిని వేసేయడానికి రంగం సిద్ధం చేశాను భద్ర. సభాష్ యశోదరా, నువ్వు చెప్పేది నిజమేనా? అవును భద్రావతి, వాణ్ణొక ప్లేస్కి రమ్మని చెప్పాను. వాడక్కడికి వచ్చేసరికి వాడి చావు డిజైన్ చేసి రెడీగా ఉంటుంది. వాడికి చావు తప్పదు భద్రా. హత్తెరికి సిక్కినాడు. నువ్వు చెప్పేది నేను ఇంటా ఉంటే ఆనందం పొంగిపోతా ఉండాది. కానీ నువ్వు చెప్పిన సోటికి ఆడొస్తాడంటావా? ఖచ్చితంగా వస్తాడు భద్రావతి. ఎందుకంటే వాడొచ్చేది చందు కోసం. ఏందది? చందువా? చందుని అప్పగిస్తానని చెప్పాను. అంటే చందు నీ కాడుండదా? లేదు. మరి లేదన్న విషయం నాకే తెలుసు, కానీ వాడికి తెలీదుగా. వాడు మాత్రం అది నా దగ్గరే ఉంది అనుకుంటున్నాడు. నో యాల్ది. అందుకే ముందు వెనక ఆలోచించకుండా ఇక్కడికి రావడానికి ఒప్పుకున్నాడు. చందు కోసం వాడు చావడానికైనా సిద్ధపడతాడు భద్రావతి. వానయ్యా సావాలా? మనకి అదే కావాలే సోదరా. కానీ అనుకున్నంత సులువుగా ఆడిని సంపనీక కుదరదు. ఆడి గురించి నీ కొత్తగా చెప్పనీకి ఏం అవసరం లేదు. అదంతా తెలుసు భద్రావతి. వాడేంటో వాడి స్టామినా ఏంటో తెలుసు కాబట్టి అందుకు తగ్గట్టే ప్లాన్ వేశాను. నువ్వేం వరి అవ్వకు. వాడి చావుని కళ్ళారా చూడ్డానికి రెడీగా ఉండు. ఇంత ఆనందంగా సంతోషపడి ఎన్ని దినాలైనదిరా? ఏందిరా ఈ మాదిరి మొఖం ఏలాడిసినావు? సంతోషపడరా, నీ బామ్మర్దికి తద్దినం పెట్టే దినం దగ్గర పడతాంది. అత్త, నువ్వు చెప్పేది నిజమే కదా? వాడు చావబోతున్నాడు కదా? వాడు చావబోతున్నాడు కదా? అవునరా, అత్త, వాడు చావబోతున్నాడు కదా? వాడు చావాలత్తా.
చెల్లెలి భర్తని కూడా చూడకుండా ఎన్నోసార్లు వాడు నా మీద చేయి చేసుకున్నాడు. కానీ వాడికి నా చేత్తోనే తలకొరివి పెట్టాలి. నాన్న వాళ్ళు ఎవరూ లేకుండా నా కొడుకు అనాథగా చావబోతున్నాడు. అన్నీ నేనే అయి ఆ పైలోకానికి సాగనంపుతాను. చెయ్యాలరా, నీకచ్చా నాకచ్చా ఒకే పాలు తీరాలా? రాయ్ రాయ్ హలో, చందు? మాట్లాడు చందు. రేయ్, మాట్లాడేది చందు కాదురా, దాని చావుని, యశోధరని. నువ్వా? నాకెందుకు ఫోన్ చేశావు? నీకు బంపర్ ఆఫర్ ఇద్దామని. నువ్వు కోరుకున్నదే, నువ్వు ఆరాటపడుతున్నదే, అదే నీకిద్దాము అని ఫోన్ చేశాను. పిచ్చివాగుడు మాని ముందు విషయం ఏంటో చెప్పు. చెప్తా, అది చెప్పడానికే ఫోన్ చేశా. ఏం లేదురా, ఉద్యోగం కోసం వెతుక్కునేవాడికి ఇంటర్వ్యూకి రమ్మని కాల్ వచ్చినట్టు చందు కోసం నిద్రాహారాలు మాని అనుక్షణం దాని మంచి కోసమే ఆలోచించే నీకు చందుని అప్పగించాలని డిసైడ్ అయ్యా. కానీ నేను చెప్పిన చోటికి నువ్వు రావాలి. ఏంటి, బయట అడుగు పెడితే పోలీసులు కాల్చి అవతల పారేస్తారని భయంగా ఉందా? అదేరా నా గేమ్. అప్పుడే అందులో కిక్కుంటుంది. నువ్వెలాగూ చందు పేరు చెప్తే ముందు వెనక ఆలోచించకుండా ఎగేసుకొని వచ్చేస్తావు. నీకు చందు తప్ప చందుని నువ్వు చేరుకోవడానికి అడ్డుగా ఉండే హర్డిల్స్ గురించి నువ్వు పట్టించుకోవు. అఫ్కోర్స్ అదే నాకు కూడా కావాలి. ఇది ఓపెన్ ఛాలెంజ్ రా. గెలిస్తే నీకు చందు, నాకు చావు. ఓడిపోతే ఆ చందుకి చావు, నాకు మనశ్శాంతి. ఇంకో విషయం ఏంటో తెలుసా? నువ్వు అన్ని అడ్డంకుల్ని దాటుకొని ఇక్కడికి రాకపోతే చందుని నేను చంపేస్తాను. ఎలా ఉందిరా నా ఓపెన్ ఛాలెంజ్? నువ్వు చావు తెలివితేటలు చూపిస్తావని నాకు తెలిసే యశోధరా. నేను నువ్వు చెప్పింది చేస్తే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారని నాకు తెలుసు. కానీ చందు కోసం వస్తాను. ప్రాణం పోయినా సరే చందు నీ నుండి కాపాడతాను. సరేరా, అది చూద్దాం. మొత్తానికి శభాష్ అనిపించుకున్నావురా. రా రారా రా, నీకోసం బీరంగూడ టెంపుల్లో ఎదురు చూస్తూ ఉంటాను. ఎవరు కార్తీక్ ఫోన్లో? ఇంకెవరు? ఆ యశోదరే. చందు నాకు అప్పగిస్తానని, దమ్ముంటే తీసుకెళ్ళమని ఓపెన్ ఛాలెంజ్ చేస్తుంది. కానీ దానికి తెలీదు రాహుల్, అది దాని చావునే ఇన్వైట్ చేస్తుందని.
చెప్పేది? చందమ్మను అప్పగిస్తానని యశోదర ఫోన్ చేసిందా? ఇందులో ఏదో మోసం ఉంది బాబు. అది అంత సులభంగా చిన్నమ్మని అప్పగిస్తుందంటే నమ్మబుద్ధి కావట్లేదు. కార్తీక్ బాబును మళ్ళీ పోలీసులకు పట్టించే ప్రయత్నమే దాని ప్లాన్ బాబు. తెలుసు, కానీ కార్తీక్ని వెళ్లకుండా ఆపలేం. ఎందుకంటే చందు కోసం తను ఎంత రిస్క్ అయినా చేస్తాడు. పోలీసులకు పట్టించడమే కాదు, దాని వెనుక ఇంకా ఏదో ఉందనిపిస్తుంది. మొన్న భద్ర మనసులు అటాక్ చేశారు. మేనక చనిపోయిన తర్వాత భద్ర కార్తీక్ని ఎందుకు చంపాలని చూస్తుంది? పోనీ దీక్ష విషయంలో కార్తీక్ మీద భయంతో ఏదైనా స్టెప్ తీసుకుందా అంటే అది కార్తీక్ నుంచి తప్పించుకొని తిరుగుతుంది. మొన్న అటాక్కి యశోదర ప్లాన్కి ఏదో లింక్ ఉందనిపిస్తుంది. మనం ఆ భద్ర మీద కన్నేసి ఉంచాలి. ఆల్రెడీ నువ్వు ఆ భద్ర ఇంటి దగ్గర మనోళ్ళని ఎవరైనా కాపలా ఖాయమని చెప్పు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు కనిపెట్టి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉండమని చెప్పు. మనం మాత్రం కార్తీక్తో వెళ్దాం. కార్తీక్ని ఒక్కడనే పంపించడం డేంజర్. సరే బాబు. జాగ్రత్త మల్రెడ్డి. తేడా వస్తే ప్రాణాలకే ప్రమాదం అని వాళ్ళతో చెప్పు. అలాగే బాబు. ఆ యశోదర నిజంగానే చందమ్మను తీసుకొస్తుందంటావా బాబు? అదే ఆలోచిస్తాను కళింగ. దాని ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు. చూద్దాం. ఏవైనా సరే మనం కార్తీక్కి అండగా ఉండాలి. రేపు బయలుదేరడానికి రెడీగా ఉండండి. అన్నా త్వరగా ఇవ్వన్నా. బాబు పోయి ఆ యశోదని ముక్కలు ముక్కలుగా నరికేద్దాం. మేము రెడీ కార్తీక్ బాబు. అదో మనము తేల్చుకుందాం పద. వద్దు కళింగ, ఇది నా పగ. ఇందులో మీరు రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అదేం కార్తీక్ అలా అంటావు? నువ్వు ఒక్కడే వెళ్ళటం ఎంత డేంజరో తెలుసా? అయినా పర్వాలేదు రాహుల్. వ్యక్తిగతంగా మొదలైన పగ కుటుంబంలో పగలా తయారైంది. ఇప్పటికే చాలామంది నష్టపోయారు. ఇక నష్టం జరగకుండా ఉండాలంటే యుద్ధం నేను ఒంటరిగానే చేయాలి. ఏంది బాబు అంత మాట అన్నారు? మీ కుటుంబంలో మేము భాగమే బాబు. ఏ రక్త సంబంధం లేకపోయినా అందరూ ఒకే కుటుంబంలో కలిసి ఉండేవాళ్ళం. మిమ్మల్ని ఒంటరిగా ఎలా వదిలేస్తాం బాబు? అవును బాబు, మా పెద్దమ్మను చంపి మా బుజ్జమ్మ చావుకు కారణమైన ఆ యశోదరను చంపడానికి మా వంతు సాయం కూడా చేయని బాబు. లేదంటే మా జీవితాలకి అర్థమే లేదు. అవును కార్తీక్, కష్ట సుఖాల్లో అందరం పాలు పంచుకుందాం. నీతోనే మేము ఉంటాం. నిన్ను మేము ఒంటరిగా పంపించాం. థ్యాంక్స్ రాహుల్. రండి బాబు రండి.
యశోదరా ఇప్పుడే బయలుదేరుతుండాం. వద్దు భద్రావతి, నువ్వు రావద్దు. ఏమైనది సుధరా? ఏదైనా తేడా జరిగినదా? లేదు లేదు, నేనే ప్లాన్లో చిన్న మార్పు చేశాను. నువ్వు అజయ్ ఆగిపోయి కేవలం నీ మనుషుల్ని మాత్రమే పంపించు. నేను కూడా నా మనుషుల్ని మాత్రమే పంపిస్తున్నాను. ఉన్నట్టుండి ప్లాన్లో మార్పులేంది సోదరా? అవన్నీ నేను నీ దగ్గరకొచ్చి క్లియర్గా చెప్తాను. నువ్వింటి దగ్గరే ఉండు. నేను వెంటనే బయలుదేరుతున్నాను. చంటి, మేడం రండ్రా. ఏమైందత్తా? ఏదో పథకం మార్చినదంట. మనిద్దరిని ఏడనే ఉండమంటాంది. మన మడుసులు మాత్రం పంపమంటాంది. అసలేంటత్తా దాని ప్లాను? ఏమో నాకే వెరుకురా. అది ఏడకొచ్చి చెప్తానంటందిగా. అందాక ఏడనే ఉంటే పోలా? రేయ్ రేయ్, మనం అనుకున్న చోటుకే మీరు పోండి. యశోదరు వచ్చినాక ఏం చేయాలనో కనుక్కొని నేను ఫోన్ కొడతాను. పోండి. ఏందిరా ఇది ఇట్టా చేసినది? ఏమో అత్త, అదేంటో దాని ప్లాన్ ఏంటో ఏమీ అర్థం కావట్లేదు. కొంపదీసి అది మనకేం స్కెచ్ చేయట్లేదు కదా? దాని మొహం. ఇప్పుడు దాని కాడ అంత ఇష్టం లేదురా. దానికి మన సాయం ఖచ్చితంగా అవసరం. రాని వస్తానందిగా, చూద్దాం. పదలోనికి. ఈ యశోదర ప్లాన్ ఎందుకు మార్చినాదురా? తెలవదురా. అసలు ఏం చేయబోతుండదో కూడా తెలవదు. వాళ్ళ మనుషులు కలిస్తేనే కదా తెలిసేది ఏం జరుగుతుండదో. రేయ్, వాళ్ళు వస్తున్నారు, గమ్మునుండు.
మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ యశోదని అసలు నమ్మటానికి వీల్లేదు. అది చెప్పేది ఒకటి చేసేది ఒకటి. చందు దాని దగ్గర ఉంది కాబట్టే అది చెప్పిన ప్లేస్కి కూల్గా వెళ్లాల్సి వస్తుంది. నాకు దాని మీద డౌట్గానే ఉంది రాహుల్, కానీ తప్పదు. చందు కోసం ఈ రిస్క్ చేయాలి. చందు సేఫ్గా ఉందని తెలిసిన మరుక్షణం ఓ యశోధరని జలజని చంపేస్తాను. దస్తగిరి బాబు, అక్కడ ఏమాత్రం తేడా జరిగినా నేను చెప్పేంత వరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అందరినీ నరికి పారేయండి. అట్టగే బాబు.